సామాన్యుడి వంటింట్లో మళ్లీ ధరలు మంటలు బగ్గుమన్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఇప్పుడు పేదవాడి పౌష్టికాహారమైన కోడిగుడ్లు కూడా సామాన్యుడికి గండంలా మారుతున్నాయి. మొన్నటి వరకు బడ్జెట్లో దొరికిన గుడ్లు ఇప్పుడు రెక్కలొచ్చినట్టు పైపైకి దూసుకుపోతోంది. మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర దాదాపు 8 రూపాయలకు చేరి సంచలనం సృష్టిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు చౌకగా లభించే ఏకైక ప్రోటీన్ ఫుడ్ కోడిగుడ్డు. కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే జనం జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా గుడ్డు ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం హోల్సేల్ ధర ₹6.40 వరకు పలుకుతుండగా రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి ఒక్కో గుడ్డు ₹7 నుంచి ₹8 విక్రయిస్తున్నారు. ఒకసారి మార్కెట్ ధరల వివరాలు చూస్తే ఒక గుడ్డు హోల్సేల్ ధర ₹6 నుంచి ₹6.40 పలుకుతుండగా ఒక ట్రే ధర ₹185 నుంచి ₹192 వరకు ఉంది. ఇక రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ₹7 నుంచి ₹8 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యతను బట్టి ఇది ₹8 దాటిపోవడంతో రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్ దాటి ₹10కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవటమే. ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎండల తీవ్రత తట్టుకోలేక దాదాపు 10% మేర లేయర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీనికి తోడు కోళ్ల దానా అయిన సోయాబీన్, మొక్కజొన్న ధరలు పెరగడంతో నిర్వహణ ఖర్చులు భరించలేక పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కావడంతో గుడ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కొండెక్కాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా లభించే ఏకైక పౌష్టికాహారం కోడిగుడ్డు. ఇప్పుడు ఆ కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చేశాయి. నిన్న మొన్నటి వరకు అండర్ బడ్జెట్లో ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని వంటగదులను తలకిందులు చేస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. చూసారుగా, కూరగాయల ధరల భారం ఒకవైపు, కోడిగుడ్డు ధరల భారం మరోవైపు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీంతో సామాన్యులు గుడ్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరతో హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మరి రానున్న రోజుల్లో గుడ్ల ధరలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి.